హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేత్రి కిచెన్లో గాయత్రి పాప కోసం పాలని గ్లాస్లో పోసేసి ఆ పాల గ్లాస్ని ఒక పక్కన పెట్టి ఉంటుంది. సరిగ్గా అప్పుడే తిలోత్తమ గుడ్ మార్నింగ్ నేత్రి అంటూ కిచెన్లోకి వస్తుంది. నేత్రి మాత్రం తిలోత్తమ వైపు చూడకుండా తన పాటికి తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తిలోత్తమ నేత్రి వెనక వైపు నిల్చొని నేత్రి చూడకుండానే ఆ పాలల్లో ఏదో మత్తుమందును కలిపేస్తూ ఉంటుంది. ఒకవైపు మాట్లాడుతూ అలా నేత్రి గమనించకుండా తిలోత్తమ ఆ పొడిని మొత్తం కలిపేస్తూ ఉంటుంది. నేను నీకు సారీ చెప్పడానికే వచ్చాను త్రినేత్రి, ఎందుకంటే నేను నిన్న రివాల్వర్ చేసుకొని బెదిరించాను కదా. నేను ఆశీర్వదించవలసిన ఈ వయసులో నేను రివాల్వర్ పెట్టి అలా బెదిరించాను. నా చేతులు నాకు చూసుకుంటుంటేనే నాకు చాలా కోపం వస్తుంది. నేను అలా చేసి ఉండకపోవచ్చు, కానీ నేను అలా ప్రవర్తించవలసి వచ్చింది. నువ్వు తప్పుగా అనుకోకూడదు అని తాను తీసుకువచ్చిన ఆ పొడిని మొత్తం కలిపేసి అక్కడి నుంచి జారుకుంటూ ఉంటుంది. తర్వాత గాయత్రి పాప హాల్లో ఆడుకుంటూ ఉంటే విశాల్ వాళ్ళందరూ కూర్చొని ఎవరి పాటికి వాళ్ళు వర్క్లో మునిగిపోయి ఉంటారు. అప్పుడే త్రినేత్రి అక్కడ పాల గ్లాస్తో వచ్చి, పాప ఇదిగో పాలు తాగు అని ఆ పాల గ్లాస్ని గాయత్రి పాప చేతికి ఇవ్వడంతో గాయత్రి పాప ఆ పాలని మొత్తం కూడా అట్లు మనకు చూపిస్తూ ఉంటారు. తిలోత్తమ వల్లభ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ పాలని తాగిన వెంటనే గాయత్రి పాప స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. దాంతో విశాల్, త్రినేత్రి అందరూ కూడా ఒక టెన్షన్ పడుతూ గాయత్రి వైపుకు చూస్తూ ఉంటారు. మరి అది విషమా లేకుంటే ఏ పొడి కలిపింది? ఇప్పుడు సీరియస్ అయితే త్రినేత్రిని విశాల్ తిట్టనుంటాడా అన్నది నెక్స్ట్